ఒక అందమైన అడవిలో నీలా అనే నీలిరంగు పిట్ట నివసించేది. ఆమె చాలా చురుకైనది మరియు ఎప్పుడూ పాటలు పాడేది. నీలా తన చెట్టు దగ్గర చిన్న మొక్కలను చూసి చాలా సంతోషపడేది. ఆమెకు మొక్కలంటే ఎంతో ఇష్టం. ఒక రోజు ఉదయం ఆకాశం నుండి సూర్య అనే సూర్యకాంతి కిరణం నేలపై పడింది. హలో నీలా, నేను సూర్య, నీ కొత్త స్నేహితుడిని అని సూర్య చెప్పాడు. నీలా చాలా సంతోషించింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాని చాలా రోజులు వర్షం కురవలేదు. చిన్న మొక్కలకు నీరు లేక వాడిపోతున్నాయి. నీలా చాలా బాధపడింది. సూర్యా, మన చిన్న మొక్కలు వాడిపోతున్నాయి, మనం ఏం చెయ్యాలి అని అడిగింది. సూర్య కూడా చింతిస్తూ ఉన్నాడు. అప్పుడు సూర్య ఒక ఆలోచన చెప్పాడు. నీలా, వర్షం వచ్చినప్పుడు మనం నీటిని సేకరిద్దాం అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత వర్షం వచ్చింది. నీలా మరియు సూర్య కలిసి చిన్న కుండలలో మరియు ఆకులలో వర్షపు నీటిని సేకరించారు. వారు చాలా కష్టపడి పనిచేశారు. ఇద్దరు స్నేహితులు ప్రతిరోజు సేకరించిన నీటిని చిన్న మొక్కలకు పోశారు. నెమ్మదిగా మొక్కలు మళ్లీ పచ్చగా మారాయి. కొత్త ఆకులు మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని